మీరు ఎగ్ రైస్ చేయాలి అంటే ఒక్కసారి ఇలా చేసి చూడండి, సూపర్ ఉంటుంది టేస్ట్. ఈ ఎగ్ రైస్ కోసం ఫస్ట్ రైస్ ని పొడి పొడిగా వండుకొని పక్కన పెట్టి ఏదైనా బౌల్ తీసుకొని దీంట్లో 4 గుడ్లని పగలగొట్టి వేసుకోండి. మీరు ఎన్ని గుడ్లు కావాలన్నా తీసుకోవచ్చు. నేను 4 గుడ్లు తీసుకున్నాను. ఇలా తీసుకున్న ఈ గుడ్ల సొనలో ఉప్పు, మిరియాల పొడి వేసి మొత్తం బాగా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాండిల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ ని బాగా కాగనిచ్చేసి ఈ గుడ్ల సొనని ఆయిల్లో పోసి తిప్పుకుంటూ పొరటులాగా చేసుకోండి. ఇలా చేసుకున్న పొరటుని తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మళ్ళీ ఇదే బాండిల్లో ఆయిల్ వేసుకొని దీంట్లో పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడు దీంట్లోనే కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేయించండి. ఇవి కూడా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసి బాగా వేగనిచ్చేసి మనం ముందుగా ఉడికించుకున్న రైస్, దీంట్లోనే ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పొరటును వేసుకొని బాగా కలిపేసి లాస్ట్ లో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుంది. ట్రై